ఏ ఏం క్వశ్చన్ అడుగుతురు బాయ్? కనెక్టరా ఇది? చట్ నేను పోతున్నా మైక్ తీసి. బాయ్ మైక్ లేదు బాయ్. సరే ఇట్లనే పోతా నేను. అవును బాయ్. ఏంది బాయ్ ఇది? నడు మక్బర్ చేస్తురు బాయ్ నడు. నైట్ అట టైట్ అట. ఏ దా రా మనం క్వశ్చన్ అడుగుదాం దిక్కా. అడుగు ఏమడుగుతాడు మనం కూడా అడుగుదాం దా. ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరు పర్సనల్ గా తీసుకోకండి, లాస్ట్ వరకు చేసి ఎంజాయ్ చేయండి. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు నైటీ టైటీ. నేను మీ శిల్ప. అసలు ఏ ఛానల్లో రానని ఇంటర్వ్యూలు మన ఛానల్లో వస్తాయి. ఎక్కడో ఎక్కడో ఉంటారు, మన ఛానల్లోకే వస్తారు. ఈరోజు అలాగే ఇద్దరున్నారు, వాళ్ళతో మాట్లాడదాం రండి. హలో నమస్తే. నమస్తే మేడం. అసలు మీరు ఎవరు ఏంటి మీ గురించి చెప్పండి. తెలుగు అందే పిలిచిందా? ఏ అట్లా అనుద్దు బే చెప్పు. బాయ్ అందరికి నమస్తే. ప్యాస తెలుసు కదా, టమాటా బాలు. టమాటాలు అమ్ముతాడు టమాటా బాలు. నన్ను మెంటల్ చింటు అంటారు. మెంటల్ హాస్పిటల్ రెండు మెంటల్ చింటు. తెలుసు కదా, మేమిద్దరం ఒకటైనాం అనుకో. మెంటల్ టమాటా. చెప్పు. చెప్పండి, మీరు అసలు బతకడానికి ఏం పని చేస్తారు? అరే పనా దునియా చేస్తాం మేము. మా బాయ్ పెయింటర్, సున్నం వేస్తాడు. మా బాయ్ తక్కువనా? మేనేజర్ సులాబ్ కాంప్లెక్స్ కి 5 రూపాయలు తీసుకొని అందరి లోపల పంపిస్తా అనుకోరా చిన్నగా. ఓకే నైస్. మీరు చాలా బాగా కొట్లాడతారంట కదా? అరే కొట్లాటలా దునియా చేసినాం మేము. కొట్లాటలు ఏమంటావు బాయ్? చిన్నప్పుడు హాస్పిటల్ నర్స్ ఇట్లా అంటుందని పాట్మని కొట్టినామే పిర్ర మీద. ఇట్లా భయపడతాడు తెలుసా మాకు? మొన్ననే ఒక పొరు ఇట్లా ఇంటి మొగడికి వచ్చిండు. అరే ఏమ్రా అన్న అంతే కూర్చోసుకున్నాడు ఆడు. మళ్ళా అప్పుడే మిమ్మల్ని కూడా కొట్టిరంట కదా? ఏదో ఒక్కసారి కొట్టిరు ఏమైతుంది? కుక్కని కొట్టినట్టు కొట్టిరంట కదా? చెప్పురా రే. ఇక రెండోసారి కూడా దెబ్బలు తిన్నాం, తప్పు మాదే ఉందని. అయినా మన గాంతాత ఏం చెప్పిండు, ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టమన్నాడు. అట్లా కొట్టంగానే దెబ్బలు తిన్నాం. ఇక ఏం చేస్తాం. ఓ వావ్, గాంధీజీ గురించి తెలుసా మీకు? ఓకే నైస్. థ్యాంక్ యూ. చెప్పండి, మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్ డేనా? అరే మన గాంతాత అబ్బోదిటోళ్ళని గనాదన గుద్దిండు, ఇట్లా పక్కలలా కొట్టిండు. ఆ రోజు వచ్చింది మనకి ఇండిపెండెన్స్ డే. తెలుసు కదా, గాంతాత అంటారు. జై హింద్. సరే గాని మీకు బ్రేకప్ అయిందంట కదా? అయింది. నువ్వు చెప్పు బాయ్ ఫస్ట్. ఊకో బాయ్, గా స్టోరీ ఏం చెప్తాం మనం. చెప్పు బాయ్. ఇక ఏమైందంటే ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లో చిన్న బక్క ఉన్న డీపీ పెట్టేసిన. ఇక ఆ పిల్ల ఖుషి అయిపోయి హ్యాండ్సమ్ గిన్సమ్ అని మెసేజ్ పెట్టేస్తుంది. నిన్ననదా బాయ్? ఊకో బాయ్ నువ్వు. ఇక మనం ఏం చేస్తాం, బ్యూటిఫుల్ గిటిఫుల్ అని మెసేజ్ పెట్టేస్తాం. ఇద్దరం లవ్ లోకి వెళ్ళిపోతాం. ఇక చాలా డీప్లో వెళ్ళిపోగానే ఏం చేస్తుంది, ఇక ఒకరోజు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసేస్తుంది, కలుద్దాం దా అర్జెంట్ గా అని. ఇక నేనేం చేసేస్తా, బాయ్కి ఫోన్ చేసేస్తా, బాయ్ నడు పోయి కలిసి వద్దామని చెప్పి. ఇక ఆడికి బండి తీసుకొని పోగానే ఆ పిల్ల అంకుల్ జరుగు అంటుంది. అంకుల్ జరుగు అని చెప్తుంటే నేను టమాటా బాలు అని చెప్పిన. ఆ పిల్లిని చూసి ఒకటే ఊరుకుడు. నవ్వుకుంటున్నావా బాయ్ నువ్వు? అవు మరి పిల్లతో అంకులు అనిపించుకుంటా అవురా? అట్లా వేయొద్దు బాయ్, దునియా అంత ఇట్లా ఉంటా బా. నీ స్టోరీ చెప్పాలా మళ్ళా? నా సింపుల్. నేను లవ్ చేసిన మా పిల్ల మొద్దు అన్నది బ్రేకప్ కథం ఇంత పెద్ద పెద్ద గామన్నది. ఆ నెత్తి కలర్ ఏంది? ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రీల్స్ అందరు చెప్పాలే తయారు. ఇక మేము కుటామా అస్సలు నెత్తికి కలర్ వేసుకున్నాం, చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాం, వైట్ షూలు వేసుకున్నాం, పూల సొక్కాలు వేసుకున్నాం. ఇక మా బాయ్ డైలాగ్ వాక్ కొడతాడు అనుకోరా చిన్నగా. మా బాయ్ డైలాగ్ కొడతాడు అనుకో. ఇక మేము ఇద్దరం ఒకటైనాం అనుకో. టమాటా బాలు, మెంటల్ చింటూ సెట్టు. మరి మీరు ఇట్లా చేస్తే మీ ఇంట్లో మిమ్మల్ని ఏమన్నారా? ఎప్పుడో కొట్టేసిర్రు. మరి మీరు ఎక్కడుంటారు? సులాబ్ కాంప్లెక్స్ లా మెట్రో స్టేషన్ కింద అనుకుంటాడు మావాడు. కానీ మా బాయ్ అట్లా కాదు. మా బాయ్ జిందగీ మస్తు ఉంటది. మల్కాయి స్టేషన్ పక్కన గుడిసెలు ఉంటాయి చూడు, చిన్న చిన్నవి, అలా వండుకుంటాడు మా బాయ్. మీరు మీ లైఫ్ లో చేసిన ఏదైనా మంచి పని గురించి చెప్పండి. అరే హెల్పింగ్ నేచరా, మేము చేసినట్టు చేస్తాను. ఒక రోజు ఏమైపోతుంది, గోల్కొండ జాతర పోతాం ఇద్దరం. ఇక వెనకలికెళ్ళి మన బాయ్ వాళ్ళు వచ్చేస్తారు అనుకోరా, అది మన ఫ్యాన్స్ చిన్న. ఇక బాయ్ మేము ఆడ అన్నదానంలో అన్నం తింటుంటే బాయ్ కాడికి ఒకడు వస్తాడు. బాయ్ జర మా పిల్లని తను వాక్ కొడతానని అడిగిండు. ఇక బాయ్ ఏమన్నాడంటే, నేను నా సొంతలతోనే కొట్టా వాక్, మీ పిల్లతో కొడతాను అన్నాడు.
ఆడేమరా గేమరా అనగానే ఇక మన ఫ్యాన్స్ వాళ్ళు కొట్టేసుకుంటారు గపా గపా. మేము ఇంటికి వచ్చేసాం. అదేంది మీకోసం కొట్లాడుతుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవడేంది? మళ్ళీ అర్జెంట్ దొడ్డికి వచ్చింది ఏం చేయాలా అన్నం తింటుంటే నేను గింత కూడా తినలే మటకరాల్సి వచ్చింది నేనే. అరే నేను మంచి పని గురించి అడిగినారా? ఏమేమో చెప్తారేంట్రా? అరే ఏం బాయ్ మొత్తం వినకుండా ఏమేమో అంటుంది, చీడ్ చేస్తుంది బాయ్. ఇంటర్వ్యూ ఇవ్వాలా? అవుజరా చెప్పు బాయ్, మొత్తం చెప్పు, మన హెల్ప్ నేచర్ చెప్పు. అదే చెప్తున్నా. ఇక దొడ్డికి పోయి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ రాగానే బాయ్ వాళ్ళు కలిసిర్రు. బాయ్ గప్ప కొట్టేసుకున్నాం అనగానే సరే బాయ్ మా కోసం కొట్లాడారు కదా అని 500 ఉండే. ఇక 500తో ఒక ఫ్రూటీ ఒక సమోసా ఇప్పించేసినాం అందరికి. అట్లుంటది మా హెల్పింగ్ నేచర్, తెలుసు కదా. ఈయనకి మోషన్స్ అవుతున్నా 2 సమోసాలు మళ్ళా తిన్నా. ఓహో, ఇప్పుడు సమోసా ఫ్రూటీ మంచి పని. వాళ్ళు సమోసాలు ఇప్పగానే ఫోటోలు దిగి స్టోరీ పెట్టిరు అనుకోరా అది ఖుషీలా. వాళ్ళు ఫోటో దిగిరు మీతోని. మీకు అసలు అర్థమైతలేదురా, హైదరాబాద్ పరువు అవుతుందంటే మీలాంటి వాళ్ళ వల్లనే. చాలు. మీకు ఇంగ్లీష్ వచ్చా? అరే ఇంగ్లీషా దునియా మాట్లాడతాం మేము, తెలుసు కదా. జానీ ఎస్ పప్పా, టింకుల్ లిటిల్ స్టార్. English is a papa very Titanic ship is coming. Marvel Angels. Who I am thinking re? You coming is cooling. Big fight, full school, teacher beating. Balakrishna driving bus is coming, going ra. You know. What are you talking? You're actually talking like a native. Asking question asa. You talk English. Are full cut off. Kattu in the pattu. You take. Box 1 Happy birthday cake, 2 rupees, 1 rupee. Badshah, asking I daily eat 1 egg. Oh my god. That's about to tattoo. Max sir, English teacher, PT sir, going 1 peg 90 ml. బాగా మాట్లాడుతున్నారు. చాలు. మీకు ఎప్పుడైనా సినిమాలో ఛాన్స్ వచ్చిందా? సినిమా అలా ఛాన్సా? అరే కొట్టుకోరు మా కోసం. అర్ధగంట సేపు వారైపోయింది అనుకోరా రాజమౌళి ఎన్టీఆర్ వీళ్ళందరికి. RRR సినిమాలో ఒక సీన్ ఉంటది, ఇట్లా రైలు పట్టాల మీదకి పొరని ఇసిరేస్తారు తెలుసా. మావాడే చేయాలా. ఆ బర్వెక్కుండేసరికి ఇచ్చలేకపోయారు, అందుకే పొరంకి చదివించిండు మావాడు. అరే పోనీ బాయ్ పోరంకి లైఫ్ ఇచ్చిన మా బాయ్ అని తెలుసా? ఏ పోనీరా బాయ్, ఇప్పుడు ఎందుకు అది? అరే మా బాయ్ బాహుబలి సినిమాలో ప్రభాస్ అని ఉంటాడు చూసిన, ఆయన క్యారెక్టర్ చేయాలా గాని ఇక మావానికి సెట్ అవుతలే అని చెప్పేసి వీడు నా కొడుకు ఉంటాడు కదా ఆయన క్యారెక్టర్ బీచ్చిర్రు, మావాడు యాక్టింగ్ చేసేలా తీసేసిర్రు. చిన్న పోనీగా ఛాన్స్ అట్లా లెక్కేసుకుంటే కొన్ని 100,000, 1,000, లక్షలు. దునియా ఫోన్ లో వస్తే మాకే రోజుకి బాయ్ సినిమాలో యాక్టింగ్ చేయి ఇన్ని పైసలు ఇస్తామని చెప్పి చెయ్యం మేమే, తెలుసు కదా. ఆ రూల్స్ రాయసా ఏడప్పార్జన అడుగుతుండు బాయ్. అరే ఆడ సెల్ఫ్ లో పెట్టేయమని బాయ్. సెల్ఫ్ లో పెట్టేసేయి. అదేంటి రోల్స్ రాయిస్ సెల్ఫ్ లో పెట్టడం ఏంటి? మళ్ళా మా గల్లా పొరుంది అది సెల్ఫ్ లో దాచిపెట్టి పోయి అంటున్నా. రోల్స్ రాయిస్ ఏంది, బెంజు, ఫార్చునర్, రేంజ్ రోవర్ చెప్పొద్దిగా. తార్ వార్ గీర్ ఆల్ అలవబుల్ ఇట్లా షెల్ఫ్ లా. ఏడికెళ్దాపురా మీర్రా. ఓకే, మీకు యాక్టింగ్ వచ్చా? అరే యాక్టింగ్ వచ్చా. యాక్టింగ్ రాందే రాజమౌళి అర్ధగంట కొట్లాడతాడా. చూడు ఏం చేస్తున్నారు? మళ్ళా యాక్టింగ్ చేస్తున్నాం, నేను వండుకున్నట్టు. నేను తాగినాడు చేస్తున్నా. ఈ యాక్టింగ్ బదలేదన్నా డైలాగ్ చెప్పండి. అరే డైలాగా? సినిమా డైలాగా మా ఓన్ డైలాగా? సినిమా డైలాగే, ఓన్ డైలాగ్ మేము తట్టుకోలేము. ఆడు పోతే ఈడు, నేను పోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా సులభ కాంప్లెక్స్ దగ్గర రారీ. కానీ లోపలైతే నీళ్ళు పైకన పోయేటప్పుడు బయట వాసన వస్తుంది, చూసి ఓర్రా బాబు. టమాటా పాలు. నువ్వు ఆగ్బే, ఒక్కొక్క బిల్డింగ్ షేర్ఖాన్ బాయ్ 100 బిల్డింగ్ ఒకేసారి మెంటల్ పెయింటింగ్ వేసేసా, తెలుసు కదా మెంటల్ చింటూ. టమాటా బాలు ఇలా ఎడికెళ్ళి పట్టుకొచ్చిర్రా. నైస్. మీరు మందు అవుతారా? అరే మా తాగుడు అంటావా? ఇంటర్వ్యూకి వచ్చే ముందు నీళ్ళు దొరకలే బిందాలా, మొత్తం ఎత్తికినా ఒక బాటలు దొరికింది, కచ్చా ఆయన 2 బాటలు ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చిన. ఇక మన తాగుడు అంటావా? మనం కూర్చున్నాం అనుకో ఒక్కొక్కని మీరు ఎక్కాలే. అంతసేపు కూర్చుంటాం మనం, పొద్దుగాల 4 గంటల దాకా కూర్చుంటాం. అంతగానే మేము తాగుతారు? అరే ఎక్కువేం తాగం మనం, జస్ట్ ఒకటే బీర్ అంతే, గుమ్మ అయిపోతాం అనుకోరా. ఓకే, మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు? అరే మన పవర్స్ అంటే మన స్ట్రెంత్ 4 ఉంటారు అనుకోరా. గప్చుప్ గణేష్ బాయ్, మిండాడు మహేష్ బాయ్, సోడా సెంటర్ సాయి బాయ్, పిచ్చిసూను, వీళ్ళంతా మన పవర్స్ అనుకోరాదు. ఎవరు వీళ్ళంతా? ఒకటే ఫోన్ మీద నించుండిపోతారు, అది రాత అయినా కూడా నించుండిపోతారు, తెలుసు కదా. హలో బాయ్.
అరే పులుసులకు పోయిందిరా ఓ మేడం ఇంటర్వ్యూ ఒక నిమిషం ఆపు, మా డేటర్స్ ఒక డైలాగ్ చెప్తాడు. చెప్పరా. అరే బేటే తెలుసు కదా, మెంటల్ చింటూ టమాటా బాలు, మా పేరు చెప్తేనే వనకాలని కాళ్ళు. మెంటల్ చింటూ టమాటా బాలు, పేరు చెప్తే వనకాల కాళ్ళు. బాయ్ రా ఈ మేడం డైలాగ్ కొట్టాలా? మేడం మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తుంటే ఒక డైలాగ్ కొట్టబోయేది కొట్టాలా? ఓ నా పైన డైలాగా? చెప్పండి. నీళ్ళెల్లుంటది చేప, నీళ్ళెల్లుంటది చేప, నువ్వు ఎందుకేంది దుబ్బవు నువ్వు పాప. మేడం అక్బర్ చేస్తారు కొడుతురేంది? సరే కొడితే కొట్టిరు కానీ ఇక మా పెట్రోల్ పైసలు ఇచ్చారు, మేము పోతాం. ఇంటర్వ్యూ ఏమైతలేదు మాత్రం. బీర్ పైసలు కూడా అయ్యే. పైసలు లేవేం లేవు. నడు బాయ్ మేము కొట్టేటట్టుంది. మేడం రైటా?